చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే భయపడితే అయితే ఈ ప్లేస్ దగ్గర అయితే వచ్చింది. వాటర్ అయితే పైనుంచి కింద పోతుంది చూడండి. పెద్ద సాప్రాయి అనమాట ఇది. పైనుంచి అయితే వాటర్ వస్తుంది చూడండి. ఈ సాప్రాయి దగ్గర నుంచి అయితే కింద వాటర్ వెళ్తుంది చూడండి. ఇదిగో మన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. చూస్తున్నారా, పైనుంచి అయితే వాటర్ వస్తుంది. అక్కడ కింద వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఫ్రెండ్స్, అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. జారుగా ఉంటుంది. కింద లోయకి వెళ్ళిపోతాం అనమాట. లోయకి వెళ్ళిపోయామంటే డైరెక్ట్ దేవుడి దగ్గరే. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు కిందనే వెళ్తున్నాం. ఒకసారి ఎంత పెద్ద లోయ ఉందో అలాగే చూడండి ఫ్రెండ్స్. ఎవరెస్ట్ శిఖరమైనటువంటి ఎత్తైన కొండలు చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. మీరు జీవితంలో ఎప్పుడు చూసుంటారు ఇటువంటి లొకేషన్ చూడండి. ఇటువంటి పర్వతాలు, ఇటువంటి కొండలు, ఇటువంటి సాపురాలు చూడండి. ఇగో ఆరవల్లి పర్వతాల్లో అయినటువంటి కొండలు సేమ్ లాగా ఉన్నాయి. చూస్తున్నారా, వేలాది మంది అయితే ఇక్కడైతే పండగ సందర్భంగా అయితే చాలా మంది వచ్చారనమాట. చూడండి, ఇక్కడ అయితే ఆటో స్టాండ్, ఇక్కడైతే ఆటోలు పెట్టుకున్నారు ఈ గరువు మొత్తం. అలాగే ముందుకెళ్ళి చూపిస్తాను మంచి లొకేషన్. చూడండి, ఇక్కడైతే మేకలు తీసుకొచ్చారు దేవుడికి బలి ఇవ్వడానికి. చూడండి, అమ్మగారు వాళ్ళు అయితే ఇక్కడ గుడికి వచ్చి ఇక్కడైతే వంట చేసుకుంటున్నారు. ఈ రోజు అయితే ఊరికి వెళ్ళడం ఉండదన్నమాట. అలా షాప్లో డైలీ ఉంటాయి ఏమనుకోకండి. ఈరోజు పండగ సందర్భంగా ఈరోజు అయితే షాపులు పెట్టారు అనమాట. అలాగే చూడండి, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను తోంకొట జాతరకి అయితే వచ్చింది అనమాట. తోంకొట జాతర ఎక్కడంటే అల్లూరి సీతారామరాజు అయినటువంటి ఒక అనంతగిరి మండలం నుంచి వేలమ్మామిడి పంచాయతీ, తర్వాత ఇక్కడ తోంకొట గిరిజన గ్రామంలో అయితే ఈరోజు జాన్యవారి 4వ తారీఖు ఆదివారం, ఫస్ట్ ఆదివారంలోనే మనకు జాతర అవుతుంది. ఆ జాతరలో అయితే విజిట్ చేద్దాం. అక్కడ చాలా ఆచారాలతో మంచి ఒక పండగ చేస్తూ ఉంటారు అనేసి మొన్నటి వరకు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ వీడియోస్ చూస్తే అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే చూసిండి అయితే ఈ సంవత్సరం ఒకసారి విజిట్ చేద్దాం అనేసి అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళతో అయితే వచ్చాము. అలాగే రెండు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, తోంకొటలో వాటర్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతారు. చాలా కిందకి వెళ్ళాలి కానీ ఈరోజు టైం అయిపోయింది, 4:30 అవుతుంది. కావున కిందకి వెళ్ళిన మనం కొండకి రావలేమనేసి మేమైతే కిందకి దిగలేకపోతాం. చూస్తున్నారా, వాటర్ ఫాల్ చూపించు బ్రో. అదిగో చూస్తున్నారా ఫ్రెండ్స్. అలాగే తోంకొటలో చాలా సాప్రాయిలు ఉన్నాయి. ఎంత పెద్ద సాప్రాయిలు తిరగలే మనం, రోజంతా తిరిగినా కష్టమైపోవచ్చు. అంత పెద్ద పెద్ద సాప్రాయిలు ఉన్నాయి అన్నట్ట. ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ డెవలప్ చేయాలి కానీ పెద్దగా ఏమంటారు, అది చాలా ఎక్కువ వేల మంది జనాలు రద్దీగా అయిపోతారు అనమాట. ఇది మారుమూల గిరిజన గ్రామంలో ఉంది కదా, రోడ్డు లేని సౌకర్యం కావున ఇది పెద్దగా డెవలప్మెంట్ సౌకర్యం ఏం లేదనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడాలనేంత పెద్ద సాప్రాయి ఉంది అనమాట తోంకొట దగ్గర అయితే. చూడండి, తోంకొట గిరిజన గ్రామంలో అయితే పెద్ద సాప్రాయి ఉంది. చూస్తున్నారా, నేనైతే తిరగలేకపోయాను అనమాట. 1 అవర్ పట్టింది మొత్తం తిరగడానికి. చూడండి ఎంత పెద్దదో సాప్రాయి. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు కిందనే వెళ్తున్నాం. ఒకసారి ఎంత పెద్ద లోయ ఉందో అలాగే చూడండి ఫ్రెండ్స్. ఎవరెస్ట్ శిఖరమైనటువంటి ఎత్తైన కొండలు చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం చూడమన్నమాట. చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది ఇక్కడ వచ్చి అయితే. ఇది గవర్నమెంట్ డెవలప్ చేసి ఉంటే మాత్రం చాలా బాగుండేది అనమాట ఇది సాప్రాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే పైనుంచి అయితే కింద చూస్తున్నారా ఎంత పెద్ద లోయ అనేసి. చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు చూడండి. అమ్మో, నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. చూడండి ఎంత లోయ పైనుంచి చూస్తే. వాడైతే కింద చూస్తున్నాడు, భయపడుతున్నాడు కూడా. చూడండి, ఆ కింద నుంచి పైన చూస్తే ఎంత హైట్ ఉంది చూడండి. కొండ అంత రాళ్ళతో కూడుకొని ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ కొండంతా చూడండి. కనిపిస్తున్న కొండలు కూడా సేమ్ అలాగే, చెట్లు తక్కువ రాళ్ళు ఎక్కువ అన్నమాట. పెద్ద పెద్ద బండరాళ్ళు ఎక్కువ అన్నమాట. చూడండి కింద వరకు వెళ్ళి ఉన్నారు చాలా జనాలు. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే భయపడకుండా ఈ బండరాళ్ళ పై నుంచి అయితే నడుచుకుని వెళ్ళిపోతున్నారు అవతల. నాకైతే చాలా భయంగా ఉంది. కెమెరా మ్యాన్ ఎలాగో మరి పట్టుకున్నాను అలా గట్టిగా. కాకపోతే బండరాళ్ళ దగ్గర అయితే అలా నడుచుకోవడం అయితే అలవాటు ఉందని కావున ఇవి నాకు కష్టానికైనా సరే నడుస్తుందని. చూడండి, ఈ సాప్రాయి దగ్గర నుంచి అయితే కింద వాటర్ వెళ్తుంది చూడండి. ఇదిగో మన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. చూస్తున్నారా, పైనుంచి అయితే వాటర్ వస్తుంది. అక్కడ కింద వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఫ్రెండ్స్, అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. జారుగా ఉంటుంది. కింద లోయకి వెళ్ళిపోతాం అనమాట. లోయకి వెళ్ళిపోయామంటే డైరెక్ట్ దేవుడి దగ్గరే. అటు చూడండి ఫ్రెండ్స్, కొండలు ఎలా ఉన్నాయో. మీరు కూడా ఎవరైనా ఈ తోంకొట వాటర్ ఫాల్స్ కానీ తర్వాత సాప్రాయి కానీ విజిట్ చేసిన వాళ్ళైతే కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. నాకు తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారు అనేది. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే భయపడితే అయితే ఈ ప్లేస్ దగ్గర అయితే వచ్చింది. వాటర్ అయితే పైనుంచి కింద పోతుంది చూడండి. పెద్ద సాప్రాయి అనమాట ఇది.
పైనుంచి అయితే వాటర్ వస్తుంది చూడండి. మొన్నటి వరకు అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుండేది అనమాట తోంకట వాటర్ ఫాల్ అనేది. నేనైతే ఆ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసి అయితే నేను ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయడానికి వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది అయితే గవర్నమెంట్ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారనమాట. వేలాది మంది తరలికి ఉండి వస్తున్నారు. ఇక్కడ అయితే జాతర సందర్భంగా వచ్చి అయితే ఈ సాప్రాయి తర్వాత వాటర్ ఫాల్స్ అవన్నీ విజిట్ చేస్తుంటారు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చేస్తున్నారు అవన్నీ. ఒకసారి మీరు కూడా కొంతమంది రాకుండా ఉంటారు కదా తోంగట జాతర దగ్గర కానీ వాటర్ ఫాల్స్ దగ్గర కానీ, అటువంటి వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఎప్పుడైనా వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనే కొండ ప్రాంతంలో ఉంటున్నా, నేనే ఈ లొకేషన్ చూసి అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాను. అలాంటిది కొంతమంది సిటీలో ఉంటారు కదా, అటువంటి వాళ్ళు చూసారంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. చూడండి ఇక్కడైతే పాము తోలుంది చూస్తారు కదా ఫ్రెండ్స్. అలాగే రండి ఫ్రెండ్స్, మరో పక్క అయితే చూడండి ఎంత పెద్ద లోయ ఉంది. అవతల పక్క అయితే వాటర్ ఫాల్స్ ఉన్న దగ్గర అయితే ఇంకా చాలా లోయ చూసాను. అలాగే ఇటువైపు చూసినా ఎక్కువ లోయ ఉంది. రండి ఫ్రెండ్స్, ఇదిగో కింద నుంచి పైకి చూస్తే ఎంత ఎవరెస్టికరమైనటువంటి కొండ అయితే అలా ఉందన్నమాట. చూడండి పైనుంచి అయితే చూడండి ఎంత లోతుగా ఉందో, చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం చూడడం కదా బ్రో. చూడండి మా వాళ్ళు అయితే అవతల షూటింగ్స్ చేసుకుంటున్నారు. రండి ఒకసారి చూపించు బ్రో. చూడండి ఫ్రెండ్స్, మీరు జీవితంలో ఎప్పుడు చూసుంటారు ఇటువంటి లొకేషన్. చూడండి ఇటువంటి పర్వతాలు, ఇటువంటి కొండలు, ఇటువంటి సాపురాలు. చూడండి ఇదిగో ఆరవల్లి పర్వతాల్లో అయినటువంటి కొండలు సేమ్ లాగా ఉన్నాయి. ఒకసారి నేను అలా చెప్పవచ్చు కానీ ఎగ్జిస్ట్ అవ్వండి. ఇక్కడ పెద్ద లోయ ఉంది కదా, మీకు ఆ లోయ చూపించదామనే చూడండి ఎంత ప్రయత్నం చేస్తున్నాను, మీకోసం త్యాగం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవంతా. కాకపోతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తుంటేనే మరింత మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. చూడండి అలాగే ఎంత పెద్ద లోయ ఫ్రెండ్స్. చూడండి ఇదిగో మనవాడు కెమెరామెన్ అక్కడి నుంచి చూపించాలి తప్ప కిందకి రాకూడదు బ్రో. చూడండి మన సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం ఎంతైనా నేను త్యాగం చేస్తాను. మన వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మారుమూల గిరిజన గ్రామంలో తోంకోట గ్రామంలో అయితే జరిగే ఏమంటారు అది ఏం పండుగ శ్రీ శ్రీ పంచపాండవుల జాతర మహోత్సవంగా అయితే ఈరోజు వేలాది మంది తరలి వచ్చారనమాట. అనేక గ్రామాల నుంచి అయితే మా గిరిజనులు, అలాగే కింద వైపు నుంచి కూడా దిగు ప్రాంతం నుంచి అయితే చాలా మంది జనాలు వచ్చారు. ఈ జాతర కూడా నైట్ పూట ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎంతమంది జనాలు వచ్చారు అనేది ఈ వీడియోలో చూపిస్తుంది. ప్లస్ ఈ గిరిజన గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, తర్వాత ఎటువంటి ఇల్లులు, ఎటువంటి పూరు గుడిసెలు ఉన్నాయి, ఎటువంటి పెంకుటి ఇల్లులు, ఎటువంటివి కాదు అసలు లాభులు ఎన్ని ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. మరెన్నో మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి. అలాగే ఈ గ్రామం వల్ల అయితే చూడండి పంట పొలాల దగ్గర అయితే నారు పోస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ఉన్పులు అయిపోతుంది. చూడండి ఇదిగో మా గిరిజన గ్రామంలో ఎక్కువ పెద్ద పొలాలు ఉండమన్నట్టు చిన్నవి అనమాట. అలాగే మరి జీవనాన్ని కొనసాగిస్తారు, రేట్ చేస్తాం. మరి అలాగా వేలాది ఎకరాలు అంటే సిటీల్లో ఉంటాయి తప్ప దిగు ప్లెయిన్ ఏరియాలు తప్ప మా గిరిజన ప్రాంతాల్లో అయితే చిన్న ప్లేస్లలో అయితే పొలాలు చేసుకుంటారు. చూడండి ఊట నీళ్ళతోనే పండించుకుంటారు. చూస్తున్నారా వేలాది మంది అయితే ఇక్కడైతే పండగ సందర్భంగా అయితే చాలా మంది వచ్చారనమాట. చూడండి ఇక్కడ అయితే ఆటో స్టాండ్, ఇక్కడైతే ఆటోలు పెట్టుకున్నారు ఈ గరువు మొత్తం. అలాగే ముందుకెళ్ళి చూపిస్తాను మంచి లొకేషన్. చూడండి ఇక్కడైతే మేకలు తీసుకొచ్చారు దేవుడికి బలి ఇవ్వడానికి. చూడండి అమ్మగారు వాళ్ళు అయితే ఇక్కడ గుడికి వచ్చి ఇక్కడైతే వంట చేసుకుంటున్నారు. ఈ రోజు అయితే ఊరికి వెళ్ళడం ఉండదన్నమాట. అలాగే ఇక్కడ బైకులు తర్వాత ఆటోలు పార్కింగ్ చేస్తారు. అలాగే చూడండి ఇక్కడైతే జాతర సందర్భంగా అయితే ఇక్కడ వాలీబాల్ మ్యాచ్ పెట్టారు, టోర్నింగ్. చాలామంది వచ్చారు అనమాట ఇక్కడ ఆడడానికి. కొంతమంది నేమ్స్ ఇచ్చుంటారు కదా విలేజెస్ని బట్టి. అలాగే చూడండి అలాగే పైన చిన్న గిరిజన గ్రామం ఫ్రెండ్స్. మా అయితే 16 కుటుంబాలు ఉంటాయి. ఇదైతే గుడి ఫ్రెండ్స్. ఇదిగో ఈ గుడి కట్ట అయితే మ్యాక్సిమం ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అలాగే పాత గుడి అయితే ముందు నుంచి ఉన్నది, ఆ పైన ఉంది అనమాట. చూడండి ఆ పైన ఒక చెట్టు ఉంది కదా అవతల చూస్తున్నారు కదా. ఇక్కడైతే పండగ సందర్భంగా చాలా షాపులు పెట్టారు అనమాట. షాపులు డైలీ ఉంటాయి ఏమనుకోకండి. ఈరోజు పండగ సందర్భంగా ఈరోజు అయితే షాపులు పెట్టారు అనమాట. అలాగే చూడండి ఇక్కడైతే గుడి ఈరోజు పండగ సందర్భంగా అయితే పెద్ద గుడి ఇదే అనమాట. ఈ గుడి కట్ట అయితే 15 సంవత్సరాలు అవుతుంది. అలాగే పాత గుడి అయితే పైన ఉంది అనమాట, ఆ ఊరు వెనకతల. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మిమ్మల్ని. అందుకే ఈ వీడియో చూస్తుండండి. చూడండి ఇదిగో చిన్న షాపులు కట్టారు అనమాట. ఇది జాతర అయ్యి కూడా షాపులు లేకపోతే చాలా కష్టం అనమాట. ఒకప్పుడు అయితే మేము చిన్నగా ఉన్నాము, అప్పుడైతే ఎటువంటి షాపులు కూడా లేవు అనమాట. అప్పుడు రోడ్డు సౌకర్యం లేదు పెద్దగా. అలాగే చూడండి రోడ్డు వచ్చి అయితే ఒక 10 సంవత్సరాలు అవుతుంది కావున మట్టి రోడ్ అయినా సరే ఇటువంటి షాపులు అయినా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడైతే బజ్జీలు వేస్తున్నారు తాతగారు అయితే. అలాగే చిన్న షాప్ పెట్టరు ఇక్కడ పండగ సందర్భంగా. అవతల ఒకసారి వెళ్దాం. చాలానే షాపులు పెట్టరు అనమాట. చూడండి ఇక్కడైతే బిర్యానీ వండుతున్నారు, చికెన్ బిర్యానీ 150 అనమాట ఈ రోజుకే.
తినవచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళు, నా వీడియో చూస్తున్న వాళ్ళు. వెంటనే పోస్ట్ చేస్తాను, ఒక 1 అవర్లోనే ఎడిటింగ్ కూడా వెంటనే చేస్తాను అనమాట. చూడండి చాలామంది ఇంకా వస్తున్నారు, వేలాది మంది తరలుకొని అయితే ఈ శ్రీ శ్రీ పంచపాండవుల జాతర మహోత్సవం సందర్భంగా అయితే చాలామంది వస్తున్నారు. అలాగే చూడండి అవతల కమిటీలు ఉన్నాయి చూస్తున్నారా మా వాళ్ళు. నేనైతే ఈ ఊరు అయితే విజిట్ చేస్తున్నాము. ఈ ఊరు మొత్తం చూపించదామని మిమ్మల్ని సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి నా ఉద్దేశం అనమాట. మా వాళ్ళు కూడా చూపించన్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆ గుడి, తర్వాత ఇక్కడ జాతర జరిగే ప్లేసెస్ మొత్తం అవన్నీ ఊరు మొత్తం చూపించాలని మా వాళ్ళు అయితే అడిగారు. అందుకన్నా మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేనైతే చూస్తున్నారా ఇప్పుడు కడుతున్నాను అనమాట. సిమెంట్ ఇల్లులు అంటే స్లాబ్ ఇల్లులు, తర్వాత రేకులు అనమాట. అలాగే పైనకి వెళ్దాం, పొలాలు ఉన్నాయి. అవతల అయితే పొలాల పక్కనే గుడి ఉంది. పుట్టపురం నుంచి అయితే పూజ చేసే గుడి అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. మిమ్మల్ని ఫస్ట్ వీడియోలో చూపించాను. అదైతే గుడి కట్టి 15 సంవత్సరాలు అవుతుంది. చూస్తారు కదా పంట పొలాలు ఇవే. మొదటి నుంచి దున్నుతున్నారు. వేసవి పంట అనమాట. గడ్డ అవుతుంది కదా, పంటలు పండించుకోవడానికి ముందుగానే ఈ విధంగా అయితే పండగకి ముందు దున్నేస్తారు అనమాట. మారుమూల తొంకొట గిరిజన గ్రామంలో ఇంత చిన్న ఊరే కానీ చూస్తున్నారా, ఈ జాతర అయితే వారు డెవలప్మెంట్ చేస్తారనమాట. ప్రతి సంవత్సరము జాన్యువరి 1వ ఆదివారంలోనే ఇక్కడైతే పండగ జరుగుతుంది. చూడండి ఊరైతే చాలా చిన్నది కానీ మాది తప్పదు. పుట్టపురం నుంచి ఇప్పటి వరకు అయితే మెయిన్ గుడి అయితే అదేనమాట. చూస్తున్నారా లైటింగ్స్ చేస్తున్నారు. మేమైతే పైకి వెళ్ళలేకపోతున్నాం అనమాట. కిందనే గుడి ఉంది కదా, అక్కడైతే మొక్కున్నాము. అలాగే మా వాళ్ళైతే చాలామంది గుడి దగ్గరికి వెళ్తున్నారు. చూస్తున్నారా జనాలు వేలాది మంది తరలి వచ్చారనమాట. ఈరోజు కొత్త సంవత్సరం అయ్యి అదే జాన్యువరిలోనే 1వ ఆదివారం కావున వేలాది మంది తరలి వచ్చి అయితే వెళ్తున్నారు గుడికి. చూడండి మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు, తర్వాత వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా, అటువంటి కోరుకోవడానికి వెళ్తున్నారు అనమాట. కొబ్బరికాయలు కొట్టడానికి, తర్వాత మేకలు బలి ఇవ్వడానికి అటువంటివి చేస్తుంటారు అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, నైట్ పూట అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి షాపులు చాలానే ఉన్నాయి. చూస్తున్నారు కదా అవతల వేలాది మంది జనాలు అయితే జాతర మహోత్సవం సందర్భంగా అయితే చాలామంది వచ్చారనమాట. చూడండి అవతల అయితే లైటింగ్స్ ఎక్కువ ఉన్న దగ్గర బుర్ర కథ అన్నమాట ప్రోగ్రామ్. ఇక్కడ మా గిరిజనులు అయితే చాలా ఇష్టంగా చూస్తారు ఆ ప్రోగ్రామ్ని. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. మరెన్నో మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్ చూపించాలి కానీ టైం అయిపోయింది కదా, లేట్గానే వచ్చింది ఇక్కడ, అందుకని చూపించలేకపోతున్నాను. సారీ గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.